హాయ్ అండి, అందరికీ నమస్కారం. మహాశివరాత్రి నాడు జాగరణ అలాగే ఉపవాసం ఎలా చేయాలి, అలాగే ఎలా ముగించాలో తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఉపవాసం జాగరణ ఎలా పాటించాలి? మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఉండడం హిందువుల సంప్రదాయం. ఉపవాసం అంటే ముందు రోజు ఉపవాసం, మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు. ఇలా చేయడం చాలా పొరపాటు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలపై నుంచి స్నానం చేసి శివదర్శనం చేసుకొని నామస్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళల్లో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేయాలి. పూజ విధానం మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణ, బిల్వపత్రాల అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలా శివానుగ్రహం లభిస్తుంది వేద పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమో శివాయ అనే పంచాక్షరి మహామంత్రం జపం, స్మరణ, జాగరణ మీలో నిలిక్షమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి మరుసటి నాడు ఉదయం శివాలయాన్ని దర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసిన వారు తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు.